బరి తెగించావంటే అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మరి నన్ను ఇష్టపడి చేసుకున్నా ఏంటి వ్యవహారం? నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడక చెప్పాను. పిచ్చి కాదే, పిచ్చి కాదు. కొట్లాడకుండా మాట్లాడు. తప్ప దేనికి నేను పనికిరానని చేసుకోలేదా? ఇలాంటి వాళ్ళని నమ్మి వేస్ట్ దానికి ఏం మాట్లాడుతున్నాను? తర్వాత ఎట్లా మాట్లాడినావు? నువ్వు ఫోన్లో మాట్లాడింది కూడా రికార్డింగ్ ఉన్నాయి తెలుసా నీకు? సర్లే కానీ ఎవరో కనుక్కుంటా ఒక 2 నిమిషాలు. ఫ్రెండ్? అవును. బాయ్ ఫ్రెండా? నీకు బాయ్ తప్ప లేడీ చెప్పరు ఫ్రెండ్ అందరూ ఉంటారు. అర్థమైందా? ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నా. అదే నేను అడుగుతున్నా. బాయ్తోనే ఫ్రెండ్, లేడీతో ఫ్రెండ్ లేదు. అయినా నాకు చెప్పకుండా ఇక్కడ రావడానికి ఎవరు? అంటే మా హస్బెండ్ అవుతాను. అంటే మా హస్బెండ్ అవుతాను. హస్బెండా? మరి నాకు చెప్పలేదే నువ్వు? చెప్పదు. ఇక్కడికి వచ్చినంత వరకు చెప్పదు, తన పని అయినంత వరకు చెప్పదు. ఎందుకంటే నేను ఒకటి ఉన్నానని జ్ఞాపకం కూడా లేదు తనకి. మాట్లాడు, కొట్లాడకుండా మాట్లాడు. అలా ఏం చెప్పలేను అతనికి. ఎలా చెప్పు? నాకు ఒక భర్త ఉన్నాడు అని చెప్పవా? అంటే భర్త ఉన్నాడు చెప్పవంటే నాకు నచ్చిన భర్త లేడు కాబట్టి చెప్పలేడు. అందుకే ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరుగుతుంటావా? నేను చూసావా? నేను ఫ్రెండ్ అని చెప్తున్నా కదా. ఫ్రెండ్ ఎట్లాంటి ఫ్రెండ్? అంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అందరికి? మరో రూమ్ లో వెళ్తా ఉంటే ఏ రూమ్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది రూమ్ కాదా? రూమ్ హాల్ కాదా ఇది? చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి చెప్పారు, ఆయన నమ్మలే. కానీ ఈరోజు నీ వెంట పడే నీ సీక్రెట్ ఏదో తెలుసుకుందామని వచ్చా. తెలుసుకున్నా. ఏం చేస్తుంటే తెలుసుకున్నా? ఏం చేసుకున్నా? మాట్లాడుతున్నట్టు వచ్చినావు. అర్థమైందా? ఇంత బరి తెగించావంటే అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మరి నన్ను ఇష్టపడి చేసుకున్నా ఏంటి వ్యవహారం? నువ్వు ఇట్లా చేయడం చాలా చాలా నన్ను చేస్తున్నావు. చాలా చేస్తున్నాను. ఏడవచ్చాడ రావడం ఏంటి కదా? మొగుడు అనేవాడు ఉన్నాడు, చెప్పాలనే జ్ఞానం కూడా నీకు లేదా? నేను ఏడుకోతున్నా. నీకు చెప్పినాను ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో ఈ రూమ్ లో సీక్రెటా? ఏదన్నా ఫ్రెండ్స్ మధ్య 1,00,000 మాటలు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. 1,00,000 పెళ్లికి ముందే ఈ 1,00,000 ఏం చెప్పలేదు నాకు. నన్ను ఇష్టపడ్డానన్నావు, చేసుకున్నా. కానీ నాకు ఎందుకే అంత అన్యాయం చేస్తున్నావు? నేనేం చేయలేదు. నువ్వే నాకు అన్యాయం చేసావు. నీకు కావాల్సింది కాలకడ తెచ్చి పెడతాను. బంగారం ఉంది, ఏదైనా తెచ్చి పెడతాను. అన్ని ఉండే కాబట్టి ఏదో ఒకటి లేదు కాబట్టి నేను లోటేం చేశానే? ఏం చేశాను నీకు? లోటేం చేశాను? ఏం ప్రాబ్లం ఏం చెప్పు. ఎందుకు ఇట్లా ఇస్తాను? ఏమైనా తక్కువ చేసినా నీకు? ఫ్యామిలీ మ్యాటరా? ఏం ప్రాబ్లం ఇష్యూ చెప్పు నాకు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అంటే మనం మళ్ళీ మధ్య కలిసి మాట్లాడదాం. ఒక 5 minutes ఆగు, మాట్లాడినాక నేను చెప్తా. ఫ్యామిలీ ఉన్నదని చెప్పవు. ఎందుకు చెప్తావు? అలవాటు పడ్డావు. దేనికి అలవాటు పడ్డావు? నీకు తెలుసు. నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడక చెప్పాను. పిచ్చి కాదే, పిచ్చి కాదు. కొట్లాడకుండా మాట్లాడు. పిచ్చి కాదు, నువ్వు చేస్తున్న పని అలాంటిది. అలవాటు పడ్డావు. నువ్వు చూసావా? వ్యసనానికి అలవాటు పడ్డావు. నేను అలా ఏం పడలేను. నీ ఫోన్లో నేను చూసా, అందరూ బాయ్ ఫ్రెండ్సే చాటింగ్లు. అందరి దాంట్లో ఉంటాయి, ప్రత్యేకంగా నా దాంట్లోనే ఉంటాయి. ఉన్నాయి చాటింగ్స్. ఎంతమంది చాటింగ్స్? బాయ్స్ ఫ్రెండ్సా? అందరూ ఉంటారు. నువ్వే తప్పుగా అర్థం చేసుకోలేదు. పెళ్లికి ముందున్న జ్ఞానము పెళ్లి తర్వాత నీకు లేదు. ఏమైంది అని అడుగుతున్నా. ఏం చెయ్యాలి? నేను నన్ను అడుగుతున్నావు ప్రశ్న. నువ్వు తప్పు చేసి నన్ను అడగడం ఏంటి? నీ తప్పు చేసినా చూసావా? చూసాను. ఏం చూసావు? ఇప్పుడే చూసాను. చెప్తున్నాను మళ్ళీ ఒక్క నిమిషం అమ్మ, నేను ఒకటి చెప్తా విను. నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లే. నువ్వు అనుకుంటున్నావేమో, నేను కలవనికి రాలే. ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తప్పు చేస్తున్నావా లేదా ఒకటి ఆలోచించు. ఆల్రెడీ చెప్పుకుని ఎంత తపన పడి ఇప్పుడు ఇక్కడ వర్లుతుంటే అట్లనే మాట్లాడతావు. నేను తప్పు చేయడానికి రాలే.
గురించి నీకు తెలియదు. మరి ఎవరి గురించి తెలుసా? నీ హస్బెండ్ గురించి ఎందుకు పెళ్లి చేసుకున్నావా నిన్ను? దేనికోసం చేసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఇంకా చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ నేను నీకు కలవానికి రాలే, అతను ప్రాబ్లం చెప్పుకోండు, నువ్వు ఆల్రెడీ ఇలాంటి తప్పు పని చేస్తున్నావు అని ఆల్రెడీ చెప్పిండు నాన్న. దాని గురించే మాట్లాడడానికి వచ్చినాం. అర్థమవుతుందా నీకు? ఒకటా రెండా 6 నెలలు బట్టి నీ గురించి కలిసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి 6 నెలలు బట్టి అనిపిస్తాను నేను. దేనికి చెప్పమ్మా, ఏం పెట్టి నీకు? ఇతనితో పాటు పోతే అసలు నన్ను నీ పిల్లం అనుకుంటారా? నన్ను నలుగురిలో వెళ్ళి చూసాము. మరి ముందే అంటారు నన్ను. ఫస్ట్ లేదా చేసుకునేటప్పుడు లేదా? ఇప్పుడా? అప్పుడు ఏదో తెలియక చేసుకున్నా, డబ్బు ఉంది అది ఉంది కాదు. నీకు వయసు అనేది అప్పుడు నీకు అర్థం కాలేదా? ఆనికి నీకు 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉందని ఇప్పుడు చెప్తున్నావు. అప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు పోయి చూస్తే నీకు పిల్లం లెక్క కనిపిస్తుందా? కూతురు సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? దేనికంటారు? నువ్వు చేసేది తప్పు లేదా? నువ్వు వాడిని పెళ్లి చేసుకొని వానికి ఎందుకు నమ్మకం ఎందుకు ఇచ్చినావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? సంసారంలో ఆడదానికి కూడా చాలా కోరికలు ఆశలు అన్ని ఉంటాయి. కోరికలకే తప్ప దేనికి నేను పనికిరాను చేసుకోలేదా? చెప్పు. ఇప్పుడు నీతో కలవట్లేదా? నువ్వేం కలవట్లేదా అన్న? మరి ఏం కోరికలు అంటే కోరికలు ఏం తీర్చట్లేదు నీకు? ఏం మాట్లాడు? నీకు బట్టలు కొనేవలేదా? బంగారం కొనేవలేదా? నీకు ఎంజాయ్మెంట్ చేయించు. నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గర పెట్టాను కదా. బంగారం, బట్టలు, డబ్బు, నీకు ఎన్ని కావాలో అన్ని నీ కాళ్ళ దగ్గర పెట్టాను. నన్ను ఇంత అన్యాయం చేస్తావంటే బయట సమాజంలో చెప్పుకోలేకపోతున్నాను. ఏం అన్యాయం చేయలేదు, నువ్వే నాకు అన్యాయం చేసినావు. నన్ను పెళ్లి చేసుకొని నా జీవితం అన్యాయం అయిపోయింది. ఏం అన్యాయమైంది చెప్పు? నీకు నేను అన్యాయం చేశాను. అవును. పెళ్లికి ముందు ఆ ముక్క ఏమనలేదే, ఆ మాట ఏమనలేదు. పెళ్లికి ముందు నేను నీకు అన్యాయం చేశానా? నీ ఆస్తి ఉందని చూసా, ఏమన్నా నా పేరు మీద రాస్తావేమో, పొలం కానీ ఇల్లు కానీ ఏమన్నా రాస్తావేమో 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసా. అంటే వృధా అయిపోయినాయి. అంటే నా ఆస్తి గురిండే నన్ను చేసుకున్నావా? కొంచెం సిగ్గు అనిపిస్తుంది అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు? కానీ నిన్ను ఒక్క నిమిషం ఆగు. సిగ్గుందా నీకు? ఆస్తి కోసం ఉన్నప్పుడు ఆయన మోసం చేసి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నువ్వు ముందే చెప్పొచ్చు కదా. నీకు నాకు డబ్బు కావాలి, ఇది కావాలని అంటే ఇచ్చేటోడు కదా. దానికోసం అంటే పెళ్ళి ఎందుకు చేసుకోవడం? నువ్వు పిల్లం భార్యగా ఎందుకు రావడం? నా ఆలోచన, నా ప్రేమ, నా ఏమి వద్దు ఆయనకి. నా సుఖం వద్దు, దుఃఖం వద్దు, ఏం వద్దు. సుఖ పెట్టలేదా? నీ సుఖ పెట్టలేదా? నీకు కావాల్సిన తేలేదా? నువ్వు తెచ్చిన నాకు ఉండాలి కదా. నీతో సుఖపడినట్టు నాకు అనిపించాలి కదా. ఏమైంది మరి? నీ దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి వేరే చూసుకున్నా నేను. సుఖం లేదు కాబట్టి వేరే చూసుకున్నా నేను. ఒకటి ఇక్కడ మా సుఖం పెళ్లి చేసుకున్న తర్వాత సుఖం లేదని 10 మంది తోడిపోయి తిరుగుతారు. ఎవరైనా సిగ్గుందా నీకు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? సుఖం లేకపోతే చెప్తే అర్థం చేసుకోడా? ఏమైనా ప్రాబ్లం? అలాంటి ఫీలింగ్స్ ఏమి రావు. ఫీలింగ్స్ రావు చేసుకున్నావే. నీలాంటి వాళ్ళు ఆస్తి కోసం ఇట్లానే మోసం చేసి తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నమ్మి వేస్ట్ దానికి ఏం మాట్లాడుతున్నాను? సమాజంలో చెప్పుకోలేకపోతాను. నేను చిగ్గుతో తల వంచుకుని తిరుగుతున్నాను. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? కాదు, నువ్వు అట్లాంటప్పుడు నీకు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకోకుండా వేరేతో నీకు నచ్చిన నీ ఏజ్ నీకు చేసుకోవచ్చు కదా. వాడిని ఎందుకు నమ్మించుగా? ఎందుకు నమ్మించి పెళ్లి చేసుకున్నావు? మరి ఎంజాయ్ చేయవలసింది. మనం మనిషివా? వ్యభిచారం పోయి చేసుకుని డైరెక్ట్ చేసుకోవచ్చు కదా. మరి అన్ని డబ్బు కోసం ఆయన దగ్గర వస్తాను. సిగ్గుశరం లేదు. డబ్బులు ఎవడిస్తే వాడితో పోతావా? ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అదే డబ్బు ఉందని నీ ప్రతిరోజు ప్రతి ఆడదంతో తిరిగితే నీకు ఎట్లా ఉంటుంది? మాట్లాడు. అలా చేయలేక నిన్ను చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కాదు కానీ నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు ఏంది, డబ్బులు వేరే వాడి దగ్గర ఉంది, వాడు డబ్బులు ఎక్కువ ఇస్తా అంటే వాడి దగ్గర పోతావా? ఎక్కువ ఇస్తా అంటే వాడి దగ్గర పోతావా? సిగ్గు శరం లేదు. ఏం మాట్లాడుతున్నావు? డబ్బే కావాలన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? జీవితాన్ని నలుగురు తెలిసేలా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు సహజ
చేస్తున్నా, నీకు నచ్చింది నువ్వు చేసుకో. అదే చెప్తున్నా. అలాంటప్పుడు సరే ఇవన్నీ వేస్ట్ కానీ నన్ను వీడాకులు ఇచ్చేసి దొబ్బేసాయి. కానీ ఎందుకు విడాకులు ఇస్తా? మరి దేనికి రాసిస్తాను? సంసారం చేయలేనా? 2 సంవత్సరాలకే నీకు ఆస్తి రాసిస్తా. నీ కన్ని కానీ కనిపిస్తుంది ఆడ నీకు దేనికోసం అనేది. మా మగాళ్ళు నీకు ఎంజాయ్మెంట్ కోసమే పనికి వస్తారా? ఆడలు కూడా మీకు ఎంజాయ్మెంట్ కోసం కూడా పనికి వస్తారు, అర్థమైందా? నువ్వు ఒకటే చెప్పేది వినమ్మా, నువ్వు పోయి చేసినావా తప్పని అందరు ఎవరు చేయరు, నీళ్ళగా అందరు ఆడోళ్ళు ఎవరు ఉండరు నువ్వు చేస్తున్నట్టు. సరే వాళ్ళ నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నావు కదా, నువ్వు డబ్బుల కోసమే నేను ఇది చేసిన డబ్బులు నువ్వే చెప్తున్నావు. మరి సంసారం లేక ఏదో మంచిగా మాట్లాడుతున్నావు కానీ అవన్నీ ఎక్స్ట్రా డ్రామాలు వేయకు. విడాకులు ఎట్లా చేయాలో అట్లా చేయాల్సి వస్తుంది. నువ్వు ఎవరికి బెదిరించాల్సిన అవసరం లేదు. దానికి చక్కగా నువ్వు తప్పు నీ ఆస్తి ఎవరు మీ అయ్యే సంపాదించిందా ఎవరు సంపాదించాడు? పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు? 2 సంవత్సరాలకి నీ ఆస్తి రాసిస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఎంతమందిని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ఉంటావు. ఇన్నే చేసుకున్నావా ఇంకా ఎవరినైనా ఇట్లా చేసినావు? నన్ను చేసుకొని ఇదంతా నువ్వు చేస్తావు. ఇట్లాంటి ఎంతమందితో నువ్వు చేసావే? మరి ఎందుకు గ్రూపులు ఉన్నాయా? కాదు ఒకటి ఇప్పుడు నువ్వే బతకాలనుకో పోయి బతకరాదు. మరి ఎందుకు ఆస్తి ఎందుకు? నువ్వు వచ్చినప్పుడు ఆస్తి ఇచ్చినావా లేకుండా ఆయనకి ఏమైనా కట్నం ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? చేసుకున్నట్టు నువ్వేమన్నా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండి నువ్వు ఇదైనావు. నీ వల్ల నువ్వు ఆయన తప్పు చేస్తే ఇది చేస్తున్నా, నువ్వు తప్పు చేసినావు. చేసే తప్పు నువ్వు. నీ ఆస్తి ఎక్కడ ఎవరు లేదు, నీ ఆస్తి ఎక్కడ లేదు. కథలన్నీ తప్పు చేసి దొరికిపోయింది. నువ్వు ఆడ దగ్గర గుంజుతావేంది? నువ్వేమన్నా ఏం లాగుతావు? కహానీలు చేయకమ్మా. నువ్వు ఏమనుకుంటున్నావు? అన్ని డ్రామాలు అన్నీ ఆగిపోయినావు. నువ్వు ఎట్లా నటించినావు అన్నీ చెప్పు. ఆయన ఎంత ఇబ్బంది పట్టుకుంటా ఫస్ట్ వచ్చి ప్రాబ్లం చెప్పిండు నాకు ఆల్రెడీ. నీ గురించి ఆల్రెడీ చెప్పిండు. నువ్వు చేసే టీం కాదు, నువ్వు చేసే నీ తప్పు. ఆయన బాధ అర్థం చేసుకుంటున్నావు. ఆయన పెళ్లి చేసుకొని అని ఇన్ని టార్చర్ పెట్టి ఆయన వేధిస్తున్నావు. పెళ్లి చేసుకుని టార్చర్ కాకపోతే ఏంది? పెళ్లి ఒకరితో చేసుకొని 10 మందితో తిరిగితే కాదు. ఇప్పుడు నాతో రాలేను తిరగడానికి. దేనికోసం నువ్వు కానీలు చేయకు. ఫోన్లో ఏం మాట్లాడు, డబ్బుల గురించి అడిగినావు, వచ్చినావు, పోదాం పదా అన్నీ చెప్పినాయి, అన్నీ గుర్తున్నాయి. మరి ఇస్తా. నువ్వు దేనికోసం డబ్బుల గురించి అందరితో తిరుగుతలేవు. అన్ని పెళ్లి చేసుకొని వేరేతో ఎట్లా తిరుగుతావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక పెళ్లి సిగ్గు శరం లేకుండా ఆడదాని లేక మాట్లాడు. ఇష్టం ఉన్నాడు కాదు, పెళ్లి చేసుకున్నావు, నీ మొగుడు ఉన్నాడు, ప్రతి కావాల్సిన అన్ని తెచ్చిస్తాడు. వాడు ఇయ్యట్లే అని చెప్పి 10 మంది బయట ఉన్న వాళ్ళతో తిరుగుతావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆల్రెడీ నేను నీతో మాట్లాడే ప్రతిదీ అన్నీ మాట్లాడి నీకు అడిగినా లేదా? నేను ఇంతకుముందు ఎవరైనా ఉంటే ఇద్దరితోటి తిరిగినా, దాని నుంచి ఎవరితో కాదు నాతోటి తిరుగుతున్నా. ఇప్పుడు ఎంతమంది ఇట్లా ఇక్కడనే ముగ్గురిని కనిపిస్తుంది, ఎంతమందితో ఇట్లా తిరగలే అని అనుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? సరే ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదు. చక్కగా నీ అంతకు నువ్వు విడాకులు ఇచ్చేసి దొబ్బేసాయి. లేదా నీకు ఎట్లా చేయాలో అట్లా చేయాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నామో ఏం లేదని. ప్రతిదీ నువ్వు మాట్లాడే అన్ని అక్కడ కట్టైన ఉందా కిటికీ వెనకాల మొత్తం రికార్డ్ అయినాయి. నువ్వు నాతో ఎట్లా నటించినావు, తర్వాత ఎట్లా మాట్లాడినావు, నువ్వు ఫోన్లో మాట్లాడింది కూడా రికార్డింగ్ ఉన్నాయి తెలుసా నీకు? నేను నీతో మాట్లాడినప్పుడు ఈయన పక్కనే ఉన్నాడు తెలుసా నీకు? అర్థమవుతుందా నీకు? నీ డ్రామాలన్నీ బయట పెట్టడానికే ఇదంతా. ఎందుకు ఇంతవరకు కాదు, ఇదంతా నువ్వు పోయి కేసు పెడతా అంటున్నావు కదా. వాడిని ఎట్లయితే టార్చర్ పెట్టినావో అంతా రికార్డ్ అయింది. నువ్వు ఏ డబ్బుల కోసం అని నిన్ను నోట్లో చెప్పినావు కదా. ఇప్పుడు అదే ప్రూఫ్. ఇప్పుడు పోయి కోర్టులో కేసు పెడదాం పద. నువ్వు డ్రామాలు చేస్తున్నావు. సిగ్గు శరం ఉండాలి. ఒక ఆడదాని లెక్క నువ్వు అంత బతకాలనుకుంటే బయట పోయి బతకాలి. ఒక జీవితంతో ఎట్లా ఆడుకుంటావు? ఎవరు ఆడుకుంటున్నారు? నీకు సిగ్గు శరం లేకుండా నీకు ఆయనకి ఏజ్ సంబంధం లెక్క ఇష్టం అని చెప్పి ఆయన వెనకాల తిరిగి ఆయన డబ్బుల కోసం లాగానికి పోయి పెళ్లి చేసుకొని డబ్బులు ఇస్తలేడా అని చెప్తున్నా. నీకు ఏమి ఇవ్వాలమ్మా? నీకు డబ్బులు ఇవ్వంటే డబ్బుల కోసం అని పెళ్లి చేసుకోవాలను. నోర్మే కథలు లెంగుతున్నావు. ఏం మాట్లాడాలి? ఏం రాయాలి? ఇలాంటి దాన్ని అసలు నువ్వు రాయాలి.
నా జీవితంలోకి వచ్చావు, నా జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు కూడా నాశనం చేసినావు నా జీవితం. నీలాగా చెప్పుకోలేను కదా. నువ్వు చేసావు. భార్య అనే పదానికి నువ్వు ఆ బంధాన్ని కూడా ఈమెతో చెప్పి వేస్ట్, నువ్వు మాట్లాడడం వేస్ట్. నేను ఒకటే చెప్తాను, దీనిని ఎట్లా చేయాలో అట్లా చేద్దాం. మొత్తం రికార్డింగ్ ఉంది, పోయి కేసు పెట్టు పదా. నేను పద డ్రామాలు అదమ్మా, ఏం డ్రామాలు మరి ఎందుకు ఆయన జీవితం కాదు. పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా 10 మందికి తెలుసు. ఆ ఇజ్జత్ ఏడికి పోతుంది. ఇప్పుడు విడాకులు ఇస్తాడు. తల్లిదండ్రులకు చెప్పలేదు, నా బంధువులు చెప్పలేదు. నన్ను నువ్వు ప్రేమించావనంటే ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు పెళ్లి చేసుకున్నట్టు. వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. అందుకే ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంతవరకు ఆపేసా విడాకులు తీసేసుకుందాం. నాకు తల దించుకునేటట్టు చేసావు. నీకు అర్థం కాదు ఒకటే, నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ వదిలేసాయి. అది ఎలాగో ఖరాబ్ అయింది, అది ఖరాబ్ చేసుకున్న లైఫ్ అంతా చెడగొట్టింది. వదిలేసి నీ దారిలో నువ్వు ఉండు అని చెప్తున్నా. అర్థమవుతుందా? నువ్వు పద ఫస్ట్ కేసు పెట్టుకుంటా. ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేయండి, నాది నేను నీ లైఫ్ నువ్వు ఎంజాయ్. ఇంకోటి పట్టుకొని ఇట్లా తిరుగుతావా? సిగ్గు శరం లేదు, ఏం మాట్లాడుతున్నావు? ఎంజాయ్ అంటున్నావు. నాకు డబ్బు అంటే ఇష్టము, నాకు డబ్బు లేని నేను ఉండలేను. ఆయన డబ్బు ఉందని నేను అతనితో పెళ్లి చేసుకున్నా. అతను డబ్బు ఎంతకి రాసి ఇవ్వలేడు. సరే డబ్బు ఉన్న నేను చూసుకున్నా. ఇప్పుడు డబ్బులు పోయి తిరుగుతా అన్న జీవితం అట్లా నాశనం చేస్తావు. నేను ఇట్లా వదిలేదు. ఫస్ట్ పదానికి నాటకాలు వీడియోలు కాదు కానీ అక్కడ కెమెరా ఆఫ్ చేస్తావు. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏం జరిగింది అనేది. సో ఆమె చేసింది అయితే చాలా తప్పు. డబ్బు కోసం ఒక లైఫ్తో ఆడుకోవడం అనేది చాలా తప్పు. సో మేము చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆమెను తీసుకెళ్ళి ఒక కేసు అయితే ఫైల్ చేసినాం. మోసపోయిన ఒక అతను ఉన్నాడు కదా, వాళ్ళ పేరెంట్స్కి అయితే నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పిన క్లియర్గా, ఈయన మోసపోయిండు ఒక ఆమె ద్వారా చాలా డబ్బుల గురించి ఇట్లా లైఫ్తో ఆడుకోవడము, నమ్మి ఆమెను పెళ్లి చేసుకుంటే తర్వాత ఇలా చేసిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన. సో వాళ్ళు నాకు చెప్పకుండా చేసుకోవడం వల్ల ఇట్లనే జరగాలి, ఇట్లనే అవుతుంది, చెప్పినప్పుడు విల్లి అని ఏదేదో చెప్తుండే. సో నేనైతే వాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో మీరు సపోర్ట్ లేకపోతే మళ్ళీ ఆమె ఈయనతో లైఫ్ తోటి ఆడుకుంటుంది. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండండి. ఆమె కూడా రివర్స్గా కేసు పెట్టింది. సో వాళ్ళది అనేది స్టేషన్ వరకు ఉంది కాబట్టి ఆ సమస్య వాళ్ళు సాల్వ్ చేసుకుంటా అన్నారు. సో ఇట్లా చాలామంది మోసపోతుంటారు. ఒకరిని నమ్మి వాళ్ళ వెనక ముందు ఎవరున్నారు ఏందనేది, ఆమె లైఫ్ ఎలాంటిది ఏందనేది తెలుసుకోకుండా ఏం తొందరపడి మ్యారేజ్ చేసుకొని తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు లవ్ చేసిన తర్వాత 1-2 సార్లు మీరు అంటే అమ్మాయి ఉండని ఒక అబ్బాయి ఉండని వాళ్ళ లైఫ్ ఎట్లాంటిది ఏంది, నిన్ను మంచిగా చూసుకుంటారా, మంచిగా ఉంటారా లేరా, ఆమె బిహేవియర్ ఏంది లేకపోతే అతని బిహేవియర్ ఏంది అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేసి తర్వాత నీ పేరెంట్స్కి ఇంకా వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోండి. తప్ప ఇట్లా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల రేపటినాడు ఏం జరిగినా కూడా మీకు చెప్పడానికి ఎవరు ఉండరు. అదే ధైర్యంతో ఇట్లా మోసం చేస్తుంటారు. సో జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియో చూసినాక మీకు ఒక అవేర్నెస్ లెక్క అవుతుందని నేను అనుకుంటున్నా. సో నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. చలో రైట్.